గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్ట్ టు పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మనం వీడియో అప్లోడ్ చేసి ఒక 2 వీక్స్ అయిందనమాట. వర్క్లో కొంచెం బిజీగా ఉండి, కొంచెం ఎగ్జామ్స్ అలాంటివి ఉండి వర్క్ రిలేటెడ్ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాము. ఈ వీడియో ఏంటంటే స్పాన్సర్డ్ వర్క్ వీసాస్ అనమాట. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో స్పాన్సర్డ్ వర్క్ వీసాస్ ఎలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా, యూరోప్లో ఏ జాబ్కి, నాన్ ఐటీ జాబ్కి అప్లై చేసినా కానీ లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీటికి లాంగ్వేజ్ బ్యారియర్ ఏముండదు, ఇంగ్లీష్ వస్తే చాలు. ప్లస్ ఐటీ, నాన్ ఐటీ, బ్లూ కాలర్ జాబ్స్ కానీ, హార్డ్ జాబ్స్ కానీ ఏమన్నా అప్లై చేసుకోవచ్చు మనం. సో ఈ జాబ్స్ ఏంటి, ఏ ఏ కంట్రీలో ఉన్నాయి, ఈ కంట్రీ నేమ్స్ ఏంటి అని మనం ఒకసారి చూద్దాము. చూసి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ జాబ్స్కి అప్లై చేస్తే జాబ్స్ డెఫినెట్గా వస్తాయా రావా అన్నది అందరికీ పెద్ద క్వశ్చన్. వస్తాయా రావా అన్నది మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే అది నా చేతిలో లేదు. మీ సీవీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మంచి సీవీ తయారు చేసుకొని అప్లై చేసుకుంటే మీ లక్ బాగుంటే మీకు జాబ్ రావచ్చు. దీనికి 5 పైసలు ఖర్చు అయ్యేది మాత్రం లేదు, జీరో. మీరు జస్ట్ అప్లై చేసుకోవడము, మీకు పోయే నష్టం ఏం లేదు. అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని జాబ్ వచ్చిందంటే హ్యాపీగా మీరు 5 పైసలు ఖర్చు పెట్టకుండా మూవ్ అయిపోవచ్చు. ఎందుకంటే వీసా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. కొన్ని కంపెనీస్ అయితే రిలొకేషన్ కూడా ఇస్తాయి. సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏ కంట్రీస్ అనేది మనం డీటెయిల్స్గా వీడియోలో చూసేద్దాం. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. వెబ్సైట్ పేరు వీసా స్పాన్సర్డ్ జాబ్స్ అనమాట. వెబ్సైట్ నేమ్లోనే కనిపిస్తుంది వీసా స్పాన్సర్డ్ జాబ్స్ అని. సో ఈ వెబ్సైట్ చాలా బాగుంది. వర్క్ అబ్రాడ్ విత్ వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ గ్లోబలీ ఈజీలీ. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, వ్యూ ఆల్ జాబ్స్ అని, ఇది క్లిక్ చేస్తే అన్ని జాబ్స్ వస్తాయి. సో ఏ కంట్రీకి ప్రస్తుతం ఏ కంట్రీకి ఉన్నాయో చూద్దాము. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యుఎస్ఏ, ఐర్లాండ్. ఓకే, ఈ కంట్రీస్లో ఈ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇండస్ట్రీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అకౌంటింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ట్రేడ్స్ అండ్ సర్వీసెస్. ఇంకా వ్యూ ఆల్ జాబ్స్లోకి వెళ్తే ఇంకా చాలా డీటెయిల్డ్గా డిఫరెంట్ సెక్టర్లో జాబ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది వెబ్సైట్. మనం వ్యూ ఆల్ జాబ్స్కి వెళ్ళిపోదాము. 5241 జాబ్స్ ఉన్నాయి కరెంట్లీ ఈ కంట్రీస్లో. నేను ఈ మార్నింగ్ చెక్ చేసినప్పుడు 5100 ఎంత ఉండేది. ఇంకా ఒక 150 జాబ్స్ యాడ్ అయ్యాయి ఒక 3-4 అవర్స్లో. సో ఇది యాక్టివ్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ని మీరు ఫేవరెట్ చేసుకోండి. ఇక్కడ ఫేవరెట్ అని ఉంది కదా, దీన్ని బుక్ మార్క్ చేసుకోండి. బుక్ మార్క్ చేసుకుంటే మీకు కావాల్సిన జాబ్ ఈరోజు లేకపోయినా దీంట్లో రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఇది కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు దీంట్లో చెక్ చేసుకోండి కంటిన్యూస్గా. ఓకే, సో కంట్రీస్ చూసుకుందాము. కంట్రీస్ ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. క్లాసిఫికేషన్స్ చూసుకోండి. ఇక్కడ క్లాసిఫికేషన్స్లో చాలా ఉన్నాయి. అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, కస్టమర్ సర్వీస్, డిజైన్ అండ్ ఆర్ట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ మీడియా, ప్రాపర్టీ రిలేటెడ్, రీసెర్చ్ అండ్ సైన్స్, రిసోర్సెస్ అండ్ ఎనర్జీ, రీటైల్, సేల్స్, ట్రేడ్స్ అండ్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ అదర్. ఓకే, ఇన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీలో ఉన్నారనుకోండి, హాస్పిటాలిటీ చెక్ చేసుకోండి, సర్చ్ అని కొట్టండి. ఓకే, హాస్పిటాలిటీకి సంబంధించిన జాబ్స్ అని వస్తాయి. మీరు షెఫ్ అనుకోండి, షెఫ్ చూడండి, చాలా షెఫ్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ.
రిసార్ట్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయి, కుక్ జాబ్స్ ఉన్నాయి, స్టోర్ మేనేజర్, బార్ టెండర్ జాబ్స్, జనరల్ మేనేజర్. ఓకే, ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఇంకా పేజెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ పేజెస్, చాలా పేజెస్ ఉన్నాయి. ఓకే, సో మీకు కావాల్సిన జాబ్, మీరు రెస్టారెంట్ మేనేజర్ అనుకోండి. రెస్టారెంట్ మేనేజర్ ఎక్కడ ఉంది? ఇది విక్టోరియాలో, ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, నేను అన్నీ చూడలేదు, కొన్ని చూశాను. సో లెట్స్ గో త్రూ సమ్ ఆఫ్ దెమ్. నేను చూసినవి ఒకసారి మనం చెక్ చేద్దాం. కార్పెంటర్ జాబ్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. ఓకే, శాలరీ చూడండి 31,000 to 35,000 GBP పర్ ఇయర్. ఓకే, పర్ ఇయర్ అనమాట. అది ఎప్పుడు పోస్ట్ చేశారు? సెప్టెంబర్ 22వ తారీఖున పోస్ట్ చేశారు. అంటే రీసెంట్గా పోస్ట్ చేశారు, ఒక 5 days బ్యాక్. ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్లో, వీఆర్ సీకింగ్ టు రిక్రూట్ ఏ కార్పెంటర్, మ్యాన్ అయినా కావచ్చు, ఉమెన్ అయినా కావచ్చు, టు జాయిన్ స్మాల్ ఫ్యామిలీ రన్ బిజినెస్. అర్థమైందా? ఇట్స్ స్మాల్ ఫ్యామిలీ రన్ బిజినెస్ అనమాట. దిస్ పొజిషన్ is based on London area residential domestic projects. This is an excellent opportunity to join exciting progressive business job role candidates. సో ఇదంతా మీరు చదువుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఏమేమి అడుగుతున్నారో చూడండి. మస్ట్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ప్రీవియస్ ఎంప్లాయర్స్. మీరు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి రెఫరెన్సెస్ కావాలి, మీరు కార్పెంటర్ జాబ్ చేసినట్టు అయితే. ఓకే, వ్యాలిడ్ ఐడి, పాస్పోర్ట్ కావాలి. ఓకే, మీకు అది డెఫినెట్గా ఉంటుంది. వ్యాలిడ్ PPE కావాలి. ఫుల్ సెట్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ కావాలి. ఓకే, మస్ట్ హ్యావ్ కంప్లీట్ DIY స్కిల్స్ కావాలి. ఓకే, ఇదనమాట. ఇది కావాల్సినవి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. దిస్ ఈస్ ఫుల్లీ ఎంప్లాయిడ్ పొజిషన్ ఆఫరింగ్ ద ఫాలోయింగ్స్. బ్యాంక్ హాలిడేస్ ఆఫర్ చేస్తారు వాళ్ళు, 20 days లీవ్ అలవెన్స్ ఆఫర్ చేస్తారు, ఆప్షన్ టు ప్రోగ్రెస్ విత్ ఇన్ ద కంపెనీ ఆఫర్ చేస్తారు. ఓకే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్, ఓన్ హ్యాండ్ టూల్స్ రిక్వైర్డ్. మీ టూల్స్ మీరే తెచ్చుకోవాలన్నమాట. ఒక కంప్లీట్ సెట్, మీకు జాబ్ వస్తే ఏముంది, ఒక సెట్ కొనుక్కోవడం చాలా ఈజీ. ఓకే, అమెజాన్లో కొనుక్కోవచ్చు ఈజీగా. ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ అడిషనల్ అవర్స్ ఆన్ వీకెండ్స్ అండ్ ఈవినింగ్స్ ఇఫ్ రిక్వైర్డ్. మంచిదే కదా జాబ్, ఈ వీకెండ్స్ కూడా వర్క్ చేయమంటే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. పాజిటివ్ యాటిట్యూడ్, accurate with keen sense of deadline awareness, articulate and good communicator both verbally and in writing. అర్థమైంది కదా? ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, ప్లస్ ఇంగ్లీష్లో రాయగలగాలి. ఓకే, సౌండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూకేలో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లాగా 2 minutesలో వస్తాను, 2 hours వస్తే కుదరదు అనమాట. 2 minutes అంటే 1.5 minutes అక్కడ ఉండాలి. అది ఓకే. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కవరింగ్ వేరియస్ సైట్స్ అక్రాస్ లండన్ అండ్ హోమ్ counties. Works will involve reactive installation and PPM. Able to plan and organize own work and motivate others that may be assisting. Okay, ఇవి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. శాలరీ చెప్పాము ఆల్రెడీ, రాశారు కదా. ఎక్స్పెక్టెడ్ డేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, శాలరీ ఇక్కడ ఇచ్చారు, బెనిఫిట్స్ కంపెనీ పెన్షన్ ఇచ్చారు. రైట్, యూకే వీసా స్పాన్సర్షిప్, ఇది చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. యూకే వీసా స్పాన్సర్షిప్ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో మనకి ఇవన్నీ మిగతావన్నీ ఓకే, ఈ శాలరీలు ఇవన్నీ ఓకే, కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి? యూకే వీసా స్పాన్సర్షిప్ కావాలి, అది వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, సో ఈ జాబు కార్పెంటర్లో ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు, రెఫరెన్సెస్ ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళు, ఈ క్రైటీరియాని మీట్ అవ్వగలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై బటన్ అని ఉంది, అప్లై నవ్ అని కొడితే మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, గ్లాస్ డోర్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా, వాళ్ళు గ్లాస్ డోర్లో అప్లై చేశారు. ఓకే, సో గ్లాస్ డోర్కి వెళ్ళి ఈజీ అప్లై, గ్లాస్ డోర్లో రిజిస్టర్ చేసుకొని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అప్లై. ఓకే, రైట్, ఇది కార్పెంటర్ జాబ్. సేమ్ బ్రిక్ లేయర్ జాబ్. బ్రిక్ లేయర్ అంటే మన దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ అలా చేస్తూ ఉంటారు కదా, బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ కానీ, సిమెంట్తో కన్స్ట్రక్షన్ కానీ, ఇలాంటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉందన్నమాట. చూడండి, ఇది 26th of September పోస్ట్ చేశారు మాంచెస్టర్ యునైటెడ్. ఓకే, 4 days బ్యాక్, 3 days బ్యాక్, ఎస్టర్డే నిన్న పోస్ట్ చేశారు, ఇది 26 September.
ఓకే, బెనిఫిట్స్ చూడండి. కంపెటిటివ్ సాలరీ, ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ గ్రోత్, అసిస్టెన్స్ విత్ రిలొకేషన్ అండ్ వీసా స్పాన్సర్షిప్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్. చూడండి, క్లియర్గా ఉంది. అసిస్టెన్స్ విత్ రిలొకేషన్ అండ్ వీసా స్పాన్సర్షిప్. వీసా స్పాన్సర్షిప్ కూడా ఇస్తారు, రిలొకేషన్ కూడా ఇస్తారు. ఇంకేం కావాలి? శాలరీ చూడండి, 38,900 ఆల్మోస్ట్ 40,000. బ్యూటిఫుల్ శాలరీ. మీకు కానీ ఈ జాబ్ కొట్టగలిగితే బ్రిక్లేయర్స్కి సూపర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నర్సింగ్ అసోసియేట్. నర్సింగ్ అసోసియేట్ అంటే మనం రీసెంట్గా కొత్తగా నర్సింగ్ కోర్సెస్ ఫినిష్ చేసుకుని ఇండియాలో వాళ్ళు జాబ్స్ చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. శాలరీస్ 38,000-39,000, ఆల్మోస్ట్ 40,000. ఓకే, ఇది కూడా నిన్న పోస్ట్ చేశారు. ఓకే, మనం ఏం పాతవి ఏం చూడట్లేదు, నిన్న పోస్ట్ చేసినవి చూస్తున్నాం. నిన్న మొన్న పోస్ట్, ఈ మంత్లో పోస్ట్ చేసినవి చూస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ కూడా చూడండి, వర్క్ లొకేషన్ ఇన్ పర్సన్, డెడ్ లైన్ 31/10. ఓకే, ఇంకొక 1 month ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. ఎక్స్పెక్టెడ్ స్టార్ట్ డేట్ ఏమో డిసెంబర్లో. మీకు అంత బాగుంటే వీసా వచ్చేస్తే మీరు డిసెంబర్లో జాయిన్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇది ఇక్కడ బెనిఫిట్స్ చూడండి. కంపెనీ పెన్షన్, ఎంప్లాయీ డిస్కౌంట్, ఫ్రీ పార్కింగ్, హెల్త్ అండ్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్, ఆన్సైట్ పార్కింగ్, రెఫరల్ ప్రోగ్రామ్, సిక్ పే, ట్రాన్స్పోర్ట్ లింక్స్, యూకే వీసా స్పాన్సర్షిప్. ఓకే, యూకే వీసా స్పాన్సర్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఇది మనకు ఉన్న జాబ్స్ని వెతుక్కొని అప్లై చేసుకోండి. దీనికి స్పెషల్గా వీళ్ళు ఏమీ అడగట్లేదు. ఈ జాబ్స్కి అయితే స్పెషల్గా ఏం అడగట్లేదు, జస్ట్ బేసిక్ అడుగుతున్నారు అంతే. మీరు చదువుకోండి, హ్యాపీగా చదువుకోండి. చైల్డ్హుడ్ టీచర్స్ ఉంటారు. చైల్డ్హుడ్ టీచర్స్ మన ఇండియాలో చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్లో కానీ, నర్సరీ స్కూల్స్లో కానీ, క్రషెస్లో కానీ వర్క్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి. ఎక్కడ? ఆస్ట్రేలియాలో, సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా. ఓకే, ఇక్కడ చూడండి, శాలరీ 42 to 59 per hour. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ మొత్తం నేను చదవను, ఎందుకంటే చాలా లాంగ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, హౌ టు అప్లై అని ఇచ్చారు, అది చూసుకోండి. క్లిక్ అప్లై నౌ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. అప్లై నౌ అనే బటన్ ఉంది కదా ఇక్కడ, అప్లై నౌ, సబ్మిట్ యువర్ అప్లికేషన్. ఇది 25th రోజున మనకి 2 days బ్యాక్ పోస్ట్ చేశారు. ఓకే, ఇక్కడ చూడండి, సపోర్టింగ్ హౌ టు అప్లై అయిపోయింది కదా. ఇక్కడ తర్వాత వాట్ యూ విల్ నీడ్, బ్యాచులర్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. కరెంట్ న్యూ సౌత్ వేల్స్ వర్కింగ్ విత్ చిల్డ్రన్, చెక్ ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్. ఓకే, తర్వాత హోల్డ్ యాక్టివ్ అక్రిడేషన్ విత్ NSW ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ. ఇవి చాలా ఈజీ చేసుకోవడం. మీరు ఆన్లైన్లో వెళ్తే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అన్నది, న్యూ సౌత్ వేల్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీకి వెళ్తే మీరు ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఇదేంటంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు న్యూ సౌత్ వేల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే చిల్డ్రన్తో వర్క్ చేస్తున్నారు కనుక ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీసాస్ స్పాన్సర్షిప్ ఆపర్చునిటీస్ అవైలబుల్, క్వాలిఫైడ్ ECT ఓన్లీ. అంటే క్వాలిఫైడ్ ECT అంటే ఎర్లీ చైల్డ్హుడ్ టీచర్స్. ఓకే, వీళ్ళకి మాత్రమే స్పాన్సర్షిప్ ఉన్నాయన్నమాట. సో చాలా కామెంట్స్ వచ్చాయి రీసెంట్గా, టీచర్స్ జాబ్స్ ఉన్నాయా, ఈరోజు కూడా వచ్చాయి 1-2 కామెంట్స్, టీచర్స్ జాబ్స్ ఉన్నాయా యూరోప్లో అని చెప్పేసి. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే యూరోప్లో టీచింగ్ అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ ఉండాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఈ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, మీరు ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, UK, USA, ఐర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళారనుకోండి, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంగ్లీషే కనుక మీకు ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి. శాలరీస్ 80,000. Or graduate teacher starting salary 80,000 is very good salary, very decent salary. ఓకే, సో ఈ విధంగా టీచర్స్ అప్లై చేసుకోవచ్చు, నర్సెస్ అప్లై చేసుకోవచ్చు, బ్రిక్లేయర్స్ కానీ, కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు కానీ, కార్పెంటర్స్ కానీ, ఇలా చాలా చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ అని ఉంది కదా, ఈ క్లాసిఫికేషన్లో మీకు కావాల్సిన
సెక్టర్ ఏదైతే ఉందో, మీకు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందో దాంట్లో మీరు హెయిర్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హెయిర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ కదా, హెయిర్ డ్రెస్సెస్ కూడా కావాలంటే బ్యూటిఫుల్ అసలు. సో ఇక్కడ చూడండి, పర్మనెంట్ రెసిడెంట్ వీసా సపోర్ట్ కూడా ఇస్తున్నారంట. సో ఇది చూసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ఏ జాబ్ అయినా చెక్ చేసేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు లేదా, వీసా సపోర్ట్ చేస్తున్నారు లేదా అన్నది చూసుకొని తర్వాత దానికే మీరు అప్లై చేసుకోండి. ఓకే, మోస్ట్లీ 99% ఆఫ్ ద జాబ్స్ ఈ సైట్లో, ఎందుకంటే సైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీసా స్పాన్సర్డ్ జాబ్స్ కనుక నేను 1-2 చూశాను, 1-2కి కనిపించలేదు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ వీసా స్పాన్సర్షిప్ అన్నమాట. సో ఇవి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. మీకు ఎవరికైనా జాబ్ ఒక్కరికైనా వచ్చినట్టయితే నాకు చాలా సంతోషము. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలోకి వద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్ట్.